శ్రీ పరాభవ నవ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు. వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు. ఈ మొత్తం 9 పాదాలకు సంబంధించినటువంటి వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు గనక మనం పరిశీలిస్తే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి సహజంగానే ఏదైనా సాధించాలి అనేటువంటి తాపత్రయం ఎక్కువ. ఎక్కడైనా సరే తప్పు జరిగి క్షమించరు. వారు ఎటువంటి తప్పిదాలకి ఛాన్స్ ఇవ్వరు. వారికి ఏదైనా నోటీస్ అయితే గనక దాన్ని సహించలేరు. కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అన్ని అనుకూలంగానే ఉన్నాయి. అలాగే మానసికంగా కూడా చాలా ధైర్యంగా ఉంటారు. మీరు సహజంగానే ధైర్యంగా ఉండేటువంటి లక్షణం కలిగి ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ఇంకొంచెం తెలివితోటి గతంలో విడిచిపెట్టినటువంటి పనులు మరలా టేకప్ చేసి ముందుకు తీసుకువెళ్తూ వాటి ద్వారా లాభాలని పొందేటువంటి అవకాశం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు, భాగ్యస్థానంలోకి వెళ్తూ ఉన్నటువంటి గురువు, ఈ సంవత్సరం మొత్తం మీద ఓవరాల్ గా గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా వృశ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఫలిస్తుంది. సహజంగానే గురుగ్రహ యొక్క బలము అనుగ్రహము ఉన్నటువంటి మీరు శివారాధన చేయడం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అనుకోకుండా గతంలో ఎవరికైనా మీరు రుణాలు ఇచ్చుంటే అవి కూడా ఈ సంవత్సరం చివరిలో వసూలవుతాయి. మరికొంతమంది రుణం ఇవ్వమని మిమ్మల్ని అడుగుతారు. అట్లాగే ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అట్లాగే ధన విషయానికి వచ్చినప్పుడు మీరు పడినంత కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఎక్కడా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడేందుకు అవకాశం లేదు. ఇక మీ సోదర వర్గానికి సంబంధించినటువంటి వారితో కూడా మంచి సత్సంబంధాలు కొనసాగుతాయి. వారి వల్ల కూడా నూతన వ్యాపారాలు చేయాలి అని అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు మీకు సంబంధించినటువంటి తోడబుట్టిన వారితోటి ఆ బంధువర్గంతో కలిసి నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయాలి అన్నటువంటి ఆలోచన, తత్సంబంధమైనటువంటి కార్యాచరణ అన్ని కూడా ముందుకు వెళ్తాయి. అలాగే మీ మాతృవర్గంతో కూడా మంచి స్నేహపూరితమైనటువంటి అనురాగము ఆప్యాయత పెరుగుతాయి. వారికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీ బాంధవ్యం పెరుగుతుంది. కానీ కొద్దిగా మాతృవర్గానికి సంబంధించి చిన్న మైనర్ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి కానీ, లేదా వారికి మెడ నరాలకు సంబంధించినటువంటి ఇబ్బంది కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, మీ తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం టెన్షన్ పెడుతుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ మాతృ వర్గం వారు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల వారి ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. అలాగే ఆలోచన చేసేటువంటి విషయంలో మీకు ధైర్యం కోసం మీ కుటుంబంలో మీ మాతృవర్గం వారిని లేదా మీ తల్లి గారిని మీరు సపోర్ట్ తీసుకుని మీరు ధైర్యంగా మంచి కొత్త నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తద్వారా మీకు అనుకూలమైనటువంటి వాతావరణము, నూతన ఉత్సాహము, వ్యవసాయము, వ్యాపారం అన్ని అనుకూలిస్తాయి. ఇప్పటి వరకు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో కూడా కాలు పెట్టి దాన్ని కూడా చేయాలి అన్న ఆలోచన చేస్తారు. అలాగే దానివల్ల లాభాన్ని కూడా పొందుతారు. రైతులు వచ్చేసరికి రైతులు కూడా శనగలు, నువ్వులు లాంటి పంటల ద్వారా మరింత లాభాన్ని పొందుతారు. అలాగే ఈ సంవత్సరం వాహనానికి సంబంధించిన విషయం వచ్చినట్లయితే ఏప్రిల్, మే నెలల్లోనే మీరు నూతన వాహనాలు కూడా తీసుకోగలుగుతారు. జూలై, ఆగస్టు నెల వచ్చినప్పుడు కూడా మరలా వాహన ప్రయత్నం, మరలా నూతన వాహనాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే గత 3 నెలల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఆరోగ్య విషయం గాని, గృహ నిర్మాణ విషయాలు గాని జరుగుతాయి. స్థలం కొంటారు. కొన్నటువంటి స్థలము చిన్నది ఒకటి అమ్మకానికి పెట్టి మరలా కొత్త స్థలంలో నూతన గృహం నిర్మాణం చెయ్యాలి అన్నటువంటి ఆలోచన చేస్తారు. ఎంతో కాలంగా గృహ నిర్మాణం చేయాలి అనుకున్నటువంటి మీకు ఈ సంవత్సరం చివరిలో గృహ నిర్మాణం చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంది. అంతేకాదు మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయం కూడా మెరుగుపడుతూ ఉంది. మంచి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. రాజ్యస్థానంలో కూడా గురువు ఉండబట్టి ఈ సంవత్సరం మీరు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చూడగలుగుతూ ఉన్నారు. మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు చేయబోతూ ఉన్నారు. తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. గృహంలో శుభ కార్యక్రమాలు కూడా చేస్తారు. అలాగే అనేక రకమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థల్లో గాని, టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాల్లో గాని, మధ్యవర్తిత్వంలో గాని లాభాన్ని పొందబోతూ ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కొంత మధ్యమంగా పెద్ద ఒడిదుడుకులు ఏమీ లేకపోయినప్పటికీ గతంలో చేసినటువంటి పనుల వల్ల ఈ సంవత్సరం మీకు లాభదాయకమైన వాతావరణం లభిస్తూ ఉంది. ఇక ఎవరికైనా పర్సనల్ గా కొంత ఇబ్బందికరమైన వాతావరణాలు ఉన్నాయి అని అనిపించినటువంటి వారు ఖచ్చితంగా మీరు vasaviastrology.com లో మీ డీటెయిల్స్ ని పోస్ట్ చేయవచ్చు. మీ పూర్తి వివరాలు ఇండివిజువల్ గా తెలుసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు తెలుసుకుని జీవితంలో సుఖంగా ముందుకు వెళ్ళవచ్చు. ఇవి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు.